శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అవయవాల వెడల్పులు చుట్టుకొలతలు. మౌళి శిరము 2 మూపుల నడుమ నుండి తలపై వరకు 14 అంగుళాలు లలాటపు నిలువుటెత్తు, 4 అంగుళాలు ముక్కు నిలువుటెత్తు, 4 అంగుళాలు హనువు ఒక్కొక్కటి, పెదవులు 2 అంగుళాలు వెడల్పు. లలాటపు అడ్డపు కొలతలు 8 అంగుళాలు, కనుబొమ్మలు 2 కలిసి 8 అంగుళాలు. కనుబొమ్మ రేఖ నడుము ధనువు వలె వంగి ఉండి చోట దాని వంపుటైతే అర్ధాంగుళం. కనుబొమ్మ పార్శ్వమందు కొన ఉన్నతమై నునుపుగాను వాడిగాను ఉండవలను. ఇట్టి నిర్మాణం ప్రశస్తం. కన్నులు 2 వేరువేరుగా 2 అంగుళాల అడ్డు పొడవును, అంగుళం వెడల్పును ఉండవలను. కనుగురుడ్ల నడుమ ఉబ్బగాను, కనుకొనలు కుడి కంటి కొనయు ఎడమ కంటి కొనయు ఎరుపుగాను ఉండాలి. ఇట్టివి శుభలక్షణ నేత్రాలు. మొత్తం కంటి పొడవులో 5వ వంతు కొలతతో కంటి గుడ్డులోని అర్ధభాగం ఉండాలి. కనుగుడ్డు కంటి మొత్తం పొడవు 2 కనుబొమ్మల నడిమి కొలత 2 అంగుళాలు. నాసామూలం వెడల్పు ఉండవలను. 2 ముక్కుపుటములను కుడి ఎడమలకు వంగి ఉండాలి. నాసాపుట బిలం అర్ధాంగుళం. కర్దమూలం నుండి వెలికి వచ్చినంత వరకు కపోలాలు 2 అంగుళాలు. హనువు కొన 1 అంగుళం. హనువు వెడల్పు 2 అంగుళాలు. కనుబొమ్మల వెంట్రుకల వరుస మందము వ్రణాళి సదృశ్యమై సమమై అర్ధాంగుళం వెడల్పుతో ఉండాలి. పై పదవి వెడల్పు కూడా అర్ధాంగుళం. ముక్కుడిప్పల బద్ద ఒక్కొక్కటియు ఆనప గింజల పప్పు బద్ద వలె ఉండవలను. సెలవులు జ్యోతిష్యుల వలె ఉండవలను. అవి కరణ మూలం నుండి అరంగుళం దూరమందు ఉండవలను. కనుబొమ్మలపై అంచునకు తిన్నగా చెవులపై అంచులుండాలి. వాటి నిలువుటెత్తు 4 అంగుళాలు. చెవుల అడ్డపు నిడివి 2 అంగుళాలకు కొంచెం చిల్లర ఎక్కువగా ఉండాలి. మాత్ర ఒక ప్రధాన పరిమాణందలి అల్పాంశం. చెవులపై అంచు నుండి మస్తకపు పై వరకు ఎత్తుసరి 12 అంగుళాలు. లలాటపు ఏ అంచు నుండి అయినను తల వెనుకవైపు నడుమి ప్రదేశానికి 18 అంగుళాలు. అనగా లలాటానికి తిన్నగా ఉండు తల చుట్టుకొలత 36 అంగుళాలు. కేతనిచయం ఉండు శిరోభాగము 42 అంగుళాలు. తల వెనుక వైపునకు నడుము భాగంలో వెంట్రుకలు మొలచుట ఆగిపోవు చోటు నుండి దవడల ఆరంభం వరకు ఉండు దూరం 16 అంగుళాలు. మెడ నిలువుటెత్తులోని నడుము భాగాన దాని చుట్టుకొలత 24 అంగుళాలు. మెడ ముందు వైపు వెడల్పు 8 అంగుళాలు. స్తనముల నడిమి బిందువు నుండి మెడ కింది నడిమి బిందువు వరకు ఒక తాళ ప్రమాణం. 2 స్తనముల నడిమి బిందువుల నడిమి దూరం 12 అంగుళాలు. ఒక్కొక్క స్తనపు చుట్టుకొలత 2 అంగుళాలు. ఈ స్తనమండలమునకు నడుమ సూచుకములు 1/8 భారతీయ అంగుళం. వక్షస్థలపు 2 తాళములు. బాహుమూలపు కింది అంచు నుండి స్తనపు నడుము వరకు గల నిడిమి దూరం 6 అంగుళాలు. పాదముల నిడివి 14 అంగుళాలు. నిడివి 3 అంగుళాలు. పాదాంగుష్టం ఉన్నత భాగాన 5 అంగుళాల నిలువు చుట్టుకొలతతో ఉండాలి. పాదపు 2వ వేలు కూడా బొటనవేలి అంత పొడవు. నడిమి వేలి పొడవు దీనికంటే షోడశాంశం తగ్గును. పాదపు అనామిక పొడవు నడిమి వేలి పొడవు అష్టాంశమును. పాదపు చిటికెన వేలి పొడవు అనామిక పొడవులో అష్టాంశం తగ్గును. కాలి బొటన వేలికి తప్ప మిగిలిన వేళ్ళకన్నింటికి 3 కణుపులు ఉండాలి. చీలమండ నిడివి 2 అంగుళాలు. ఇవి క్రమంగా కనిష్ఠిక వరకు ఒకదానికంటే ఒకటి అష్టమాంశం తగ్గును. పాదాంగుష్టమును ముందు నుండి చూచినప్పుడు దాని నిలువుటెత్తు 1 అంగుళం. మిగిలిన 4 వేళ్లకును ఈ ముందు ఎత్తు అర్ధాంగుళం. పిక్కల పై భాగపు చుట్టుకొలత 14 అంగుళాలు. పిక్కల నడుమ చుట్టుకొలత 18 అంగుళాలు. మోకాళ్లకు నిర్దేశించిన మొత్తం పొడవులో నడిమి భాగాన ఒక్కొక్క మోకాలి చుట్టుకొలత 21 అంగుళాలు. మోకాటి చిప్ప ఎత్తుసరి 1 అంగుళం. అచట దాని చుట్టుకొలత 3 అంగుళాలు. తొడల మొత్తం దైర్ఘ్యంలో నడుము భాగాన వానిలో ఒక్కొక్క దాని చుట్టుకొలత 28 అంగుళాలు. తొడ ఒక్కొక్కటి పై భాగాన 31 అంగుళాల చుట్టుకొలతతో ఉండను. వృషణాల రెంటి ప్రమాణం 3 అంగుళాలు. మేఢ్రం 2 అంగుళాలు. దాని నిలువు చుట్టుకొలత 6 అంగుళాలు. మణిబంధమునకు దిగువలో కేశరేఖలను చూపవలను. మణిబంధపు సగపు చుట్టుకొలత 4 అంగుళాలు. కటి ప్రదేశపు ముందు భాగపు విస్తారం 18 అంగుళాలు. స్త్రీల కటి విస్తారం 22 అంగుళాలు. స్తనముల చుట్టుకొలత 12 అంగుళాలు. నాభికి తిన్నగా ఉండు నడుము చుట్టుకొలత 42 అంగుళాలు. పురుషునికైనచో కటి ప్రదేశపు చుట్టుకొలత 55 అంగుళాలు. కక్షలకు అనగా చంకలకు పై భాగమందు స్కందములు 6 అంగుళాలు. మెడ వెడల్పు వీపు వైపునకు ఉండు భాగం గ్రీవ మెడ చుట్టుకొలత 12 కలలు. తాళ ప్రమాణాన్ని 16 భాగాలు చేసి వాటిలో నుండి 12 భాగాలు గ్రహించవలనని అర్థం. అనగా తాళం భుజముల పొడవు 42 అంగుళాలు. భుజశీలం ఒక్కొక్కటి 16 అంగుళాలు. బాహు పర్యంతం గల పైనడివి 18 అంగుళాలు. 2వ పర్వ భాగం మోచేతి
అరచేతి నుండి దిగువ భాగం 1 అంగుళం తక్కువ 17 అంగుళాలు. బాహువులలో ఒక్కొక్కటి దాని నడుమి భాగంన గల చుట్టుకొలత 18 అంగుళాలు. మోచేతికి సరిగా దిగువ భాగపు చుట్టుకొలత 16 అంగుళాలు. అగ్రకరపు చుట్టుకొలత 6 కలలు. అరచేతి పొడవు 7 అంగుళాలు. చేతి నడిమివేలు 5 అంగుళాలు. అనామిక పొడవు దానిలో 7వ వంతు తగ్గును. కనిష్ఠిక పొడవు దానిలో 7వ వంతు తగ్గును. నడిమివేలి పొడవులో 5వ వంతు తగ్గి తర్జనీ పొడవుండను. తర్జనీ మూలం నుండి దిగువ భాగానికి వచ్చిన అంగుష్ట భాగము దానితో ఊర్ధ్వ భాగాన ఉండిపోయిన అంగుష్టాంశంతో సమంగా ఉండను. అంగుష్టపు 2 కణుపుల మొత్తం పరిమాణం 4 అంగుళాలు. మిగిలిన వేల కణుపులు ఒక్కొక్కటి బొటన వేలి ఒక్కొక్క కణుపు కంటే కొంచెం తగ్గిపోవును. మధ్యమ పర్వపు కొలత 2 అంగుళాలు. మిగిలిన వేల కణుపుల పొడవు ఒకదానికంటే మరొకటి దాని కణుపు యవ పరిమాణం తగ్గుచూ పోవును. అంగుష్ట పర్వమధ్యం మాత్రం తర్జనితో సమానంగా ఉండను. అంగుష్టపు మొదటి పర్వం మాత్రం తర్జనీ పర్వ పరిమాణం కంటే 2 యవలు ఎక్కువ. ప్రతి ఒక్క వేలి యందును ఆ వేలి చివరి సగంలో ఆ వేలి గోరుండును. అవి నునుపుగా సొగసుగా చివరిలో కొంచెం ఇరుపుగా ఉండునట్లు చేయాలి. అందును పైభాగం కొంచెం పల్లముగా ఉండును. పక్కల కంటే నడుము భాగం కొంచెం ఎత్తుగా ఉండాలి. కేశవల్లిక భుజమూలమునకు పైగా 10 అంగుళముల వరకు వ్యాపించి ఉండాలి. స్త్రీల మూర్తులు, స్తనములు, తొడలు, కటి ప్రదేశం ఈ భాగం నుండి ఎత్తుగా ఉండునట్లు నిర్మించాలి. స్త్రీల శరీరాలు అంత స్థూలం కాకుండా ఉండాలి. వారి ఉదరం 14 అంగుళాల పొడవున ఉండును. వారు నానాభరణ సంపన్నులై నున్నని ఇంపైన ముఖములతో ఉండాలి. వారి ముఖం కొంచెం పొడవుగా ఉండాలి. అలకాబలి చాలా ఉత్తమంగా ఉండాలి. నాసిక, గ్రీవ, లలాటం ఇవి 3.5 అంగుళాలు ఉండాలి. కింది పెదవు చిగురాకు వలె 1.5 అంగుళం వెడల్పులోనూ ఉండుట మంచిది. వారి కండలను పురుషుల చేత దైర్ఘ్యం కంటే అందులో 4వ పాలు ఎక్కువగా ఉండాలి. గ్రీవయును పురుషుల గ్రీవ కంటే ఇంచుమించు అర్ధాంగుళం అధికంగా ఉండుట ప్రశస్తం. ఈ చెప్పినదంతా దేవతల ప్రతిమయందు అందు స్త్రీమూర్తులయందు ఉండవలసిన ఆయా అవయవాల లక్షణాలను పరిమాణాలు. ఇవి నవతాళ లక్షణం అనగా పీఠభాగం కాక కేవలం మూర్తి భాగం 9 తాళములు ఉండినట్లు చేయనప్పుడు ఉండవలసిన కొలతలు. మూర్తి మొత్తం పరిమాణాన్ని బట్టి అదే అనుపాతంలో ఆయా అవయవాల కొలతలు మార్పులు ఎరగవలెను. ఓం శాంతి శాంతి శాంతి.